కనకదుర్గమ్మ పులిహోర ఒక భక్తుడి కోసం తినింది అని మీకు తెలుసా? విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో దత్తాత్రేయ అనే ఒక పూజారి ఉండేవాడు. అతని వయసు కేవలం 12 సంవత్సరములు మాత్రమే. వాళ్ళ తండ్రి కూడా ఆ ఆలయంలోనే దుర్గమ్మకి పూజలు చేసేవాడు. ఒక రోజు ఉదయం ప్రసాదం మొత్తం తయారు చేసి దత్తాత్రేయకు ఆ ప్రసాదాన్ని ఇచ్చి, అమ్మవారికి ఈ పులిహోర పెట్టు, నాకు వేరే పని ఉంది, కొంత సమయం తర్వాత వస్తాను అని చెబుతాడు. దత్తాత్రేయుడు, తండ్రి నేను వేద పాఠశాలకు వెళ్ళాలి కదా, మీరే పెట్టండి అనగా, ముందు అమ్మవారికి పులిహోర ప్రసాదంగా పెట్టి ఆ తరువాత పాఠశాలకు వెళ్ళు నాయనా అని చెప్పి వెళ్ళిపోతాడు. దత్తాత్రేయుడు ఆ ప్రసాదాన్ని తీసుకుని, తిను అమ్మా తిను, నువ్వు త్వరగా తింటే నేను వేద పాఠశాలకు వెళతాను, నువ్వు తినకపోతే నేను పాఠశాలకు వెళ్ళలేను, త్వరగా తిను అమ్మా త్వరగా తిను అని వేడుకుంటాడు. అతని భక్తికి మెచ్చి సాక్షాత్తు అమ్మవారు ప్రత్యక్షమై ఆ ప్రసాదం కుండని తీసుకుని మొత్తం ప్రసాదాన్ని తినేస్తుంది. జీడిపప్పులు బాగా దట్టించి వేశారు అమ్మా, కడుపు నిండా తిను అని దత్తాత్రేయుడు ప్రేమతో అంటాడు. దుర్గమ్మకి వెక్కిళ్ళు వస్తూ ఉంటే నీరు ఇస్తూ ఎవరో నిన్ను తలుచుకుంటూ ఉంటారు అని అంటాడు. అలా ప్రేమతో దుర్గమ్మ మొత్తం ప్రసాదం తినేస్తుంది. ఆ కుండతోనే దత్తాత్రేయుడు దిష్టి మొత్తం తీస్తాడు. అమ్మ ఆశీర్వాదం ఇచ్చి మళ్ళీ విగ్రహం రూపంలోకి మారిపోతుంది. అప్పుడే అతని తండ్రి అక్కడికి వస్తాడు. దత్తాత్రేయ ఆ ప్రసాదం తీసుకుని రా నాయనా, భక్తులకి పెట్టాలి అని అంటాడు. దత్తాత్రేయుడు నవ్వుతూ, అమ్మ ప్రసాదం మొత్తం తినేసిందిగా అని అంటాడు. విగ్రహం ప్రసాదం తినడం ఏంట్రా సుంటా, నువ్వే ప్రసాదం మొత్తం తినేసి ఆ విగ్రహం మీద నిందలు వేస్తావా అని దత్తాత్రేయుడును కొట్టి కింద పడవేస్తాడు. దత్తాత్రేయుడు ఏడుస్తూ, ఏంటి అమ్మా ప్రసాదం మొత్తం తినేసి ఇప్పుడు నవ్వుతూ చూస్తున్నావు, ప్రసాదం మొత్తం నువ్వే తిన్నావు అని చెప్పు. తండ్రి గారు నేనే తినేశా అంటున్నాడు, నువ్వే తినేశాను అని చెప్పు అమ్మా, తిన్నానని చెప్పు తల్లి అని ఏడుస్తూ అంటాడు. నువ్వు కాని ఇప్పుడు మాట్లాడకపోతే వేదం మానేసి ఈ జంధ్యం తీసేస్తాను అని అనగా, దుర్గమ్మ కళ్ళు తెరిచి అక్కడికి ప్రత్యక్షమై, దత్తాత్రేయ అమ్మని పులిహోర కడుపు నిండాకు పెట్టి చేతులు కడగకుండా మర్చిపోయావు కదా అని అంటుంది. దత్తాత్రేయుడు నవ్వుతూ దుర్గమ్మ చేతులు కడుగుతాడు. అది చూసిన పూజారి, అమ్మా నన్ను క్షమించు తల్లి అని అమ్మవారి కాళ్ళ మీద పడిపోతాడు. అప్పటి నుండి ఇప్పటి వరకు దుర్గమ్మకి పులిహోర ప్రతి రోజు ప్రసాదం లాగా పెడుతూ ఉన్నాడు. ఎంతైనా మన కనకదుర్గమ్మకి మన భక్తులు అంటే ఎంతో ప్రేమ కదా. దుర్గమ్మ అంటే మీకు ఇష్టం ఉంటే జై కనకదుర్గమ్మ అని కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.